ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతంలోని పద్యాలను తెలుసుకుంటున్నాం. సాయిరామ్. మొట్టమొదటిగా 98వ వచనం, 98వ పద్యంలోని వచనం. మునీంద్ర, నిర్మత కర్మంపై నిరుపాధికం అయిన జ్ఞానంబు హరిభక్తి లేకున్నా విశేషముగా శోభితంబు కాదు. ఫలంబు కోరక కర్మంబు ఈశ్వరునకు సమర్పణము చేయకున్నా అది ప్రశస్తంబై ఉండదు. భక్తిహీనంబులైన జ్ఞాన వాచాకర్మ కౌశలంబులు నిరర్ధంబులు. కావున మహానుభావుండవు, యథార్థ దర్శనుండవు, సకల దిగంత ధవళ కీర్తివి, సచరతుండవు, ధృతవ్రతుండవు అయినటువంటి నీవు నిఖిల బంధ విమోచంబు కొరకు వాసుదేవుని లీలా విశేషములు భక్తితోడ వర్ణింపుము. హరివర్ణంబు సేక ప్రకారాంతరంబున అర్ధాంతరములు వీక్షించి తద్వివక్షాకృత రూపనామములం చేసి పృథగ్దర్శనుండైన వాని మతి పెనుగాలి చేతం త్రిప్పబడి తపంజనులు నావచందమున ఎలవు నేరదు. కామ్యకర్మములందు రాగంపు గల ప్రాకృత జనులకు నియమించిన ధర్మంబులు చెప్పి శాసకుండవకు నీవు వగచుటతగా అది ఎట్లు అనినా వారలది ఏ ధర్మంబని యుగుక్షితంబులకు కామ్యకర్మంబులు చేయుచు తత్వజ్ఞానంబు మరుతురు. కావున బుద్ధి మోహంబు జనింపగా తత్వజ్ఞుడవై వ్యధా వియోగంబు చేయమని మరియు ఇట్లనియే భావము. వ్యాసముని వర్య, కర్మ వాసన లేనిది, ఆధారం లేనిది అయిన జ్ఞానం విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మ అయినా కూడా భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం కానీ, వాక్కు కానీ, కర్మ కానీ అవి ఎంత గొప్పవైనను భక్తి లేని నాడు నిరతకాలే. అందువల్ల వ్యాస మహర్షి, నీవు మహానుభావుడవు, సత్యదర్శనుడవు, దిగంత విశ్రాంతమైన కీర్తి గలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమపరాయణుడవు. మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నింటిలో కూడా భావార్థ భేదాలు వెతుకుంటూ ఆయా వివక్ష రూపాలు, నామాలు పట్టుకు వేళ్లాడేవాడి మనసు ప్రచండమైన వాయువేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవల రేవు చేరలేదు. కామ్య కర్మలందు అసక్తులైనటువంటి మూఢ మానవులకు నియతాలైన ధర్మాలు చెప్పి అనుశాసించటం నీ వంటి వానికి తగదు. ఎందుకంటే వారు అదే ప్రధానమని భావించి కలుషితాలైన కామ్యకర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు. అందువల్ల బుద్ధి బెడదారి పట్టకుండా వారికి భగవతత్వాన్ని అందించి వారి వ్యధలు తొలగించు అని చెప్పి నారదుడు ఇంకా ఇలా పలికాడు. 99వ పద్యం తీసుకున్నామండి. ఎరిగెడువాడు కర్మచయమెల్లను మాని హరిస్వరూపమున్ నెరయరింగి ఎవలన నేరుపు చూపు గుణానురక్తుడై తరకువలేక కృమ్మరుచు దేహధనాజభిమానయుక్తుడై ఎరుగని వానికెన్ తెలుయున్ ఈశ్వరలీల ఎరుంగ చెప్పవే. ఎరిగెడు ఎరుక, వాడు కలవాడు, కర్మముల చేయము సమూహము, ఎల్లను సమస్తమును మానేసి హరి యొక్క స్వరూపమును నెరయన్ నిండుగా ఎరింగి తెలుసుకొని ఆ దాని వలన్ మూలమున నేర్పును చూపును గుణములందు అనురక్తుడు ఆసక్తి కలిగిన వాడు అయి తెరకుగా వివేకము లేకుండా కృంబరుచున్ తిరుగుచు దేహమును ధనమును ఆది మొదలగు అభిమానము యుక్తుడు కూడినవాడు అయినప్పటికీ ఎరుగని తెలియని వాని కిన్ అనగా
తెలియనట్లు ఈశ్వరుని లీలలు ఎరుంగా తెలియ చెప్పుము. భావము. మునీంద్ర వ్యాస, కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి ప్రాకృడైన వాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై హరిస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అగ్నుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం ధనాభిమానం వలన కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానుల సైతం ఈశ్వరుని లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. 118 తెలుసుకుందాం. తన కుల ధర్మమున్ విడిచి దానవ వైరి పదారవిందముల్ పనివడి సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని చచ్చిన మరుమేన అయిన అది సిద్ధి వహించుదీయ సేవ భాసిన సిద్ధి వహించు దదీయ సేవ భాసిన కుల ధర్మ గౌరవము సిద్ధి వహించునే ఎన్ని మేనులన్ మరుమేన అయిన అది సిద్ధి వహించుదో అదీయ సేవ పాసిన కుల ధర్మ గౌరవము సిద్ధి వహించునే ఎన్ని మేనులన్. తన యొక్క కులము యొక్క ధర్మమును విడిచిపెట్టి దానవ వైరి విష్ణువు అనగా దానవులకు శత్రువు హరి పాదములని అరవిందముల్ పద్మములను పనిగట్టుకు సేవ భక్తి చేసి పరిపాకమున్ సిద్ధిని పొందకుండగా ఎవడైనా చనిపోయినా మరు తర్వాతి మేనన్ జన్మలో అనగా శరీరంలో కూడా అంటాం. అయినను అది సిద్ధి వహించున్ పొందును తదియా అతని సేవన్ భక్తిని పాసినన్ విడిచిన కులము ధర్మము గౌరవముతో సిద్ధి వహించునే పొందునా ఎన్ని మేనులన్ జన్మలకైనా. భావము. ఎవడైతే తన కుల ధర్మాలను వదిలిపెట్టినా సరే గోవింద పదారవిందాలను శ్రద్ధాభక్తులతో సేవిస్తూ కృతార్థుడు కాకుండానే మృతి పొందుతాడో అట్టి వానికి నష్టమేమీ కలగదు. అతడు ఆ జన్మలో కాకపోయినా మరు జన్మలోనైనా తన సేవకు ఫలాన్ని పొందుతాడు. అలా కాకుండా విష్ణు సేవకి దూరమైన వాడు ఎట్టి కులధర్మాలను గౌరవించి ఆచరించినప్పటికీ కూడా వాడు ఎన్ని జన్మలెత్తినా కృతార్థుడు కాలేడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.